ప్రొఫెసర్ జయశంకర్ మన మినిస్టర్ ఆయన భాషలో చూడాలంటే ఫ్రాన్స్ ఇండియా కూడా లక్ష్మణుడు రాముడు అని చెప్తారు. ఆయన పుస్తకం రాసినప్పుడు కూడా విడిగా చాప్టర్ రాశారు. రాముడు ఇండియా, ఫ్రాన్స్ లక్ష్మణుడి కింద. సో దీన్ని మనం కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ నేవీని అప్గ్రేడ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. మన యుద్ధ నౌకలు కానీ, అందులో మనం అమర్చే మిసైల్స్ కానీ, అట్లా మనం యుద్ధ విమానాలు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కానీ, పెద్ద పెద్ద యుద్ధ విమానాలు ఇవన్నీ కూడా దీంట్లో డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. మన దగ్గర చాలా శక్తివంతమైన అతిపెద్ద యుద్ధ నౌకలు ఉన్నాయి. అందులో పర్ఫెక్ట్ ఫైటర్ జెట్స్ ని డిప్లాయ్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. మనం ఏం చేసాము, ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి దసాల్ట్ ఏవియేషన్ అంటారు. వీళ్ళ ఈ రఫాల్ విమానాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించినటువంటి వాళ్ళు అనమాట. వీళ్ళ దగ్గర ప్రపోజల్ పెట్టాం మనం. మేము మా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కి 26 రఫేల్ విమానాలని డిప్లాయ్ చేయాలని అనుకున్నామని అప్గ్రేడేషన్ లో భాగంగా. దీన్ని నేవీ వేరియంట్ అంటారు. సో మీరు ఇవ్వగలరా? ఇమ్మీడియట్ గా ఫ్రాన్స్ వాళ్ళు కూడా సంతోషంగానే మంచి ప్రపోజల్, మంచి ప్రాజెక్ట్ కు ఇమ్మీడియట్ గా మేము మీకు 26 రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటిది అన్ని ఇవ్వగలము అని చెప్పారు. ఓకే ఫైన్, బానే ఉంది. అయితే ధర పరిస్థితి ఏంటి? ధర 50,000 కోట్ల వరకు వాళ్ళు కొటేషన్ ఇచ్చారు ఇండియాకి. అంటే 26 రఫేల్ విమానాలు ఎంత? 50,000 కోట్లు. ఇంపాసిబుల్ ఈ రేటు అనేసి మనం చాలా ఓపెన్ గా చెప్పాం. సమస్య లేదు అని ఫ్రాన్స్ కి మనం నో చెప్పాం. ఎందుకు ఇట్లా చెప్పాము? మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియాకి ఫ్రాన్స్ కి మధ్య ఒక ఒప్పందం. దీని ప్రకారం భారత్ ఫ్రాన్స్ వద్ద 126 వరకు రఫేల్ యుద్ధ విమానాలు కొనాలి. ఎప్పుడూ కూడా మనం మన ఎయిలీ అంటే మన స్నేహబంధం ఉన్నటువంటి రష్యాతో ఫైటర్ జెట్స్ అవన్నీ కొంటూ ఉంటాం మనం రష్యా నుంచి. సుఖాయ్ వేరియంట్ అనండి, ఇంకోటి అనండి, అవన్నీ రష్యా వాళ్ళు ఇచ్చినవి. ఈ రోజు పరిస్థితి ఏంటంటే రఫేల్ యుద్ధ విమానాల యొక్క పనితీరు చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో యుద్ధాల్లో టాప్ క్లాస్ గా ఇది పెర్ఫార్మ్ చేస్తుంది. సో 4.4 జనరేషన్ యుద్ధ విమానం. సో ఇది చాలా బాగుందని చెప్పి మనం ఏం చేస్తాం, ఓకే అని చెప్పి 126 రఫేల్ యుద్ధ విమానాలు వాళ్ళ దగ్గర కొనడానికి ఒప్పందం వేసుకున్నాం. కానీ అటు ఇటు అవి తేడాలు, నెగోషియేషన్స్ కుదరలేదు. ఇట్లా ఫ్రాన్స్ కి మనకి మధ్య సంబంధాలు తెగిపోయి ఎన్నో రకాల వ్యవహారాలు జరిగాయి. ఫస్ట్ లో ఫైనల్ గా ఈ డీల్ ని మనం అంటే 126 యుద్ధ విమానాల డీల్ ని మనం వద్దు అనేసి ఫైనల్ చేసేసుకున్నాం. ఫ్రాన్స్ వాళ్ళు ఆ 126 యుద్ధ విమానం మనకు అమ్మలేకపోయారు. అది వాళ్ళకి భారీ నష్టం. తర్వాత 2016 ప్రాంతంలో 36 రఫేల్ యుద్ధ విమానాలు మేము కొంటాము అని చెప్పి ఫ్రాన్స్ వద్ద మనం మళ్ళీ ఒక ప్రపోజల్ పెట్టాం. ఆహా, మళ్ళీ ఆ ప్రపోజల్ వచ్చిందనమాట అని ఫ్రాన్స్ వాళ్ళు కూడా చాలా సంతోషపడి రెడీ అని చెప్పేసి దిగారు. ఇక దీని ఖర్చు 59,000 రూపాయల వరకు, 59,000 కోట్లు ఇండియన్ రూపీస్. 36 రఫేల్ యుద్ధ విమానాలు 59,000 కోట్ల వరకు. ఇక్కడ ఏమైంది, నేవీ వేరియంట్ విషయానికి వచ్చేసరికి 26 రఫేల్ యుద్ధ విమానాలకి ఏకంగా 50,000 కోట్ల వరకు ప్రైస్ చెప్తున్నారు. అంటే 9,000 కోట్ల రూపాయల తేడాతో మీరు 10 విమానాల తేడా డిఫరెన్స్ వస్తుంది. ఇది కుదరదు కదా, ఇది ఎట్లా కుదురుతుంది? ఇదంతా కాకుండా మనకి వాళ్ళు ఇచ్చినటువంటి రఫేల్ యుద్ధ విమానాలు ఆల్రెడీ ఉన్నాయి చూసారా, ఈ నేవీ వేరియంట్ కావు. అందులో బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్ కూడా ఉన్నాయి. సో హైటెక్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంతా కూడా ఉంది. లేటెస్ట్ యాబ్రియానిక్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటి, రఫేల్ మనకి మంచి డీల్ అని చెప్పి మనం 36 యుద్ధ విమానాలు 59,000 కోట్లకు ఒప్పుకున్నాం, కొనేసాం. కానీ ఈ రోజు వీళ్ళు ధర ఎక్కువ చెప్పేటువంటి పరిస్థితి. ఇంకో పక్క ఏం జరిగింది, అమెరికా నుంచి జీఈ అనేటువంటి కంపెనీ మన ఆప్కా, మన అడ్వాన్స్డ్ మీడియం ఎయిర్ క్రాఫ్ట్, కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అని ఉంది. ఈ యామ్కా అనేది 5th జనరేషన్ స్టెల్త్ విమానం అని చెప్తారు. స్టెల్త్ విమానం అంటే రాడార్లను కూడా బోల్తా కొట్టించగలిగినటువంటి విమానాలు. వీటిల్ని ఈ డిఆర్డిఓ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు కలిసి నిర్మిస్తున్నారు, తయారు చేస్తున్నారు, ప్రాసెస్ లో ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ని విజయరాఘవన్ కమిటీ అని ఉంది, దాంట్లో కూడా వాళ్ళు క్లాస్ తీసుకున్నారు రీసెంట్ గా, దీన్ని ట్రైనింగ్ ఇస్తున్నారు. సో దీని మీద అర్జెంట్ గా ఆమ్కా అనబడేటువంటి కాంప్టాలో ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయాలి. సో ఇంజిన్ కావాలన్నప్పుడు అమెరికా వాళ్ళ సంస్థ జీఈ నుంచి 414 అనబడేటువంటి మోస్ట్ పవర్ఫుల్ ఇంజిన్ ని మేము మీకు ఇస్తాము, 80% టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ని చేస్తాము అని వాళ్ళు చెప్పారు. అలాగే బ్రిటన్ కి సంబంధించినటువంటి రోల్స్ రాయ్స్,
వాళ్ళు కూడా మేము ఇంజిన్ సప్లై చేయగలము అన్నారు. ఫ్రాన్స్ కి సంబంధించిన దసాల్ట్ ఏవియేషన్ చూసారా, ఇందాక అనుకున్నాం సాఫ్రాన్ కంపెనీ అంటారు, వీళ్ళే ఇంజిన్ తయారు చేస్తుంటారు అనమాట. వీళ్ళు మేము మీకు ఇంజిన్ తయారు చేసి ఇస్తాము అని ఓపెన్ గా చెప్పారు. ఇవాళ మనం ఈ డీల్ లో అని చెప్పేసాం కదా, అంటే జస్ట్ 26 యుద్ధ విమానాలు 50,000 కోట్ల వరకు ఎందుకు ఇవ్వాలి మనం అని అడిగాం కదా, డీల్ వద్దని చెప్పాం కదా. కాబట్టి ఫ్రాన్స్ ఏం చెప్తుందంటే, ఫ్రాన్స్ మీరు తయారు చేసేటువంటి 5th జనరేషన్ ఆమ్కా యుద్ధ విమానాలు ఏవైతే చేస్తున్నారో మేము ఇంజన్లు ఇస్తాము, సాఫ్రాన్ వాళ్ళ ద్వారా మేము మీకు ఇంజన్లు ఇస్తాము, ఒప్పందాన్ని కుదిరిస్తాం మేము. దీని ప్రకారం ఏంటంటే 100% ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, మీకే ఉంటుంది, మీ దేశంలోనే ఇదంతా వచ్చి మా వాళ్ళు చేస్తారు అనేటువంటి మాట. అంటే మీకు గతంలో ఇందాక మాట్లాడుకున్నాం 126 రఫేల్ విమానాలని. సో ఇందులో 18 ఫ్రాన్స్ నుంచి వస్తే తక్కిన 108 కూడా మన దేశంలో ఆమ్కా ద్వారా, హిందుస్థాన్ ఏరోనాటికల్ ద్వారా తయారు చేసుకుంటే ఆ డీల్ క్యాన్సిల్ అయిపోయింది కదా. సో ఇవాళ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, డిఆర్డిఓ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ వాళ్ళతో కలిసి ఏదైతే ఈ కొత్త రకం 5th జనరేషన్ ఆమ్కా విమానాలని కావాల్సినటువంటి ఇంజన్లని మేమే మీకు తయారు చేసి ఇస్తాము, టోటల్ టెక్నాలజీని మేము మీకు ట్రాన్స్ఫర్ చేస్తాము, మీ రఫేల్ కి సంబంధించినటువంటి నేవీ వేరియంట్ యుద్ధ విమానాలు డీల్ని మీరు క్యాన్సిల్ చేయకండి, ఆ 50,000 కోట్లు దయచేసి మాకు ఇవ్వండి. ముందుగానే పేమెంట్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఆమ్కాకి కావాల్సినటువంటి ఇంజిన్ ని మేము అందిస్తాం, మీకు 100% టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాం అని చెప్పి ఫ్రాన్స్ ఇలాంటి ఒక ఒప్పందంతో ముందుకు వచ్చారు. ఇది గుడ్ డీలా కాదా? ఎందుకంటే ఈ ఒప్పందంలోకి మనం వెళ్ళాము, 26 రఫేల్ విమానాలు కొన్నాం అనుకోండి, టోటల్ గా ఇక మీదట ఎప్పటికీ కూడా భవిష్యత్తులో ఎలాంటి ఒక యుద్ధ విమానాన్ని తయారు చేసినా 5th జనరేషన్ కాదు, 6th 7th 8th జనరేషన్ తయారు చేసినా కూడా మన దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి సొంత ఇంజిన్ ని తయారు చేసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీ మన లక్ష్మణుడు అంటే మన ఫ్రాన్స్ మనకి ఇస్తున్నాడు, ఇండియా అనే రాముడికి. సో ఏదైనా కానీ పేమెంట్ మాత్రం ముందే చేయాలంటున్నాడు. సో ఈ డీల్ ని క్యాన్సిల్ చేయకండి అని చెప్పి అడుగుతున్నాడు, బతిమలాడుతున్నాడు ఆల్మోస్ట్. సో మిమ్మల్ని తక్కువ అంచనా వేసం క్షమించండి అని అడుగుతున్నాడు. సో రష్యాకి ఫ్రాన్స్ కి అదే తేడా. రష్యా వాళ్ళు ఎక్కడా కూడా మనకి ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇచ్చారు అప్గ్రేడేషన్ సంబంధించి టోటల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. అట్లాగే ఫ్రాన్స్ కూడా అదే రకంగా ఆలోచిస్తుంది. సో ఈ డీల్ ఓకే అయితే బాగుంటుందో లేదా కామెంట్ చేయండి.